జూపల్లి గారికి నాగర్ కర్నూలు శాసనసభ్యులు శ్రీ మరి జనార్దన్ రెడ్డి గారు. జై తెలంగాణ. ఒక చేతి ఉంటే ఒకటి లేపండి, రెండు ఉంటే రెండు లేపండి, చూద్దాం ఎంతమందికి ఒక చేతిలో తెలిసిపోతుంది. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికై పాలమూరు ఉమ్మడి జిల్లాలో మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ సైనికులకు దిశ చేయడానికి, ఒక సైనికుల్లా తయారు చేయడానికి మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పెద్దలు కల్వకుంట్ల తారక రామారావు గారికి, పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజలందరూ మీ ప్రసంగం వినాలి. మీ ప్రసంగం అంటే మా తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో కృష్ణానదిని చూస్తే ఎంత సంతోషమవుతుందో మీ ప్రసంగాన్ని విని అంత సంతోషపడాలని ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి టీఆర్ఎస్ సైనికులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి, మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, ఇంకో మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ, మీడియా మిత్రులకు, వేదిక ముందున్నటువంటి టీఆర్ఎస్ సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, ఒకటే మేము అందరికీ ఒకటే, మా దిశానిర్దేశం ఒకటే, కేసీఆర్ గారి లక్ష్యం ఒకటే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలిచి దేశ చరిత్రలో ఒక కీలక పాత్ర వహించాలని కేసీఆర్ గారి ఆశయం కాదు సార్, ప్రజలందరి ఆశయం. కేసీఆర్ గారిని ఢిల్లీలో ఉన్నతమైన స్థానంలో చూడాలని ప్రతి తెలంగాణ బిడ్డ కోరుకుంటున్నారు. ఈరోజు ఇవాళ సార్ మిమ్మల్ని చూసిన మెదకులో మీరు బావమార్దులు ఒక ఛాలెంజ్ చేసుకున్నారు సార్. మీ ఛాలెంజ్ ఏదో మాకు తెలియదు, కానీ మీతో పోటీ పడతాలని మా ఎమ్మెల్యేలందరూ డిసైడ్ అయిపోయినాం. కరీంనగర్ని కానీ సిద్దిపేటని మించైనా సరే ఒక్క ఓటు ఎక్కువైనా తెచ్చి ఈరోజు పాలమూరును, నాగర్ కర్నూలు తప్పకుండా మీకు అప్పచెప్తామని చెప్పి మా సైనికులైనటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల ద్వారా వాళ్ళ మాటగా, నా మాట కాదు సార్ ఇది, వాళ్ళ మాటగా మీకు మాట ఇస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారికి పార్లమెంట్ సభ్యులు గెలిచినా గెలవకపోయినా ఏం ఫరక్ పడదు, కానీ తెలంగాణకు చాలా అవసరం. తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధి ఈరోజు కావాలంటే మనం దేశ చరిత్రలో ప్రధానమంత్రిని నిర్ణయించే పాత్ర మనకుండాలి అనేదే ముఖ్యమంత్రి గారి ఆశయం. లేకపోతే ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలనపై ఒక ఆదర్శ రాష్ట్రంగా, డెవలప్మెంట్ జరిగిన రాష్ట్రంగా ఉండాలంటే తప్పకుండా కేంద్రంలో ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంతైనా అవసరం. లేకపోతే తెచ్చినటువంటి తెలంగాణ ముందుకు పోవాలి, పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి కావాలి, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావాలి, రైతు బంధు ఈరోజు సంపూర్ణంగా అమలు కావాలంటే తప్పకుండా కేంద్రంలో ఈరోజు మన పాత్ర ఉండాలి. ఈ సభా వేదిక ద్వారా నేను తెలంగాణలో ఉన్నటువంటి, నా పాలమూరులో ఉన్నటువంటి అక్కడక్కడ మిగిలిపోయినట్టు కాంగ్రెస్ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఒకటే సూచన చేస్తున్నా. అయిపోయింది, మీరు ఎట్లా గెలవాలంటే నేను పోటీ చేయనని చెప్పి ఇలా పోటీకి వెనకాడుతున్నారు. మిమ్మల్ని కోరేది ఒకటే, తెలంగాణ బిడ్డలైతే మీరు కేసీఆర్ గారికి నాయకత్వాన్ని బలపట్టి, ఎట్లా తెలంగాణ ఉద్యమంలో కలిసి రాలేదు, ఇప్పుడైనా కలిసి వచ్చి తప్పకుండా మీరు కారు గుర్తును గెలిపించి
17కు 17 స్థానాలు తప్పకుండా కేసీఆర్ గారికి అప్పచెప్పితే తెలంగాణ రాష్ట్రం రాబోయే రోజుల్లో 2వ క్యాపిటల్ సిటీగా హైదరాబాద్ కావడం ఎటువంటి పరిస్థితిలో అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును చూసి ఈరోజు మనమందరం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం మనమందరం వీడు మన వాడు కాదు, మనకు ఓటేయడానికి అనుకుంటా ప్రతి ఒక్కరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళకి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ ఎవరికైనా ఒకటే చెప్పాలి, ఎందుకు మనకు ఎంపీలు కావాలి, దేని కొరకు ఎంపీ సీట్లు కొలవాలని ప్రయత్నం చేస్తున్నామో కార్యకర్తలందరూ దిశానిర్దేశం చేసి ప్రతి ఒక్కరిని ఒప్పించి తప్పకుండా 17 ఎంపీ స్థానాలు గెలిపించి తప్పకుండా కేసీఆర్ గారికి బహుమానం ఇచ్చినప్పుడే ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రాబోయే రోజుల్లో తప్పకుండా ఢిల్లీకి తెల్లదనే విధంగా 2వ రాజధానిగా చేయాలంటే తప్పకుండా 17 స్థానాలు గెలిపించి బహుమానానికి వాళ్ళని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.